మా అబ్బాయికి గుడ్ ఫ్రైడే ముందు రోజు 2 రోజులు జ్వరం వచ్చింది. అప్పుడైతే మాకు తగ్గిపోయింది. సిరప్ వేసాను, హాస్పిటల్ కూడా ఏం వెళ్ళాల్సిన అవసరం లేదు, తగ్గిపోయింది. తర్వాత మన పండగ రోజు మధ్యాహ్నం నుంచి జ్వరం. చర్చికి వచ్చాము కానీ వాడు చర్చిలో అసలు ఉండట్లేదు. వెళ్దాం అని చెప్పని అంటున్నాడు, ఏడుస్తున్నాడు. సరే తీసుకెళ్ళాం. మధ్యాహ్నం నుంచి జ్వరం. ఆ నైట్ ఇంకా మా ఇంటికి వెళ్ళాము. ఇంకా నైట్ నుంచి మంటలు మండిపోతుంది. అసలు ఎప్పుడు రాలేదు అంత జ్వరం. అలా వచ్చిందన్నమాట. అసలు మంటలు మండిపోతుంది. పక్కన ఉంటే సాగలు వస్తున్నట్లు అట్లా ఉందన్నమాట అసలు పరిస్థితి. లాభం లేదని చెప్పారని సోమవారం హాస్పిటల్కి తీసుకొని వెళ్ళాము. అక్కడ బ్లడ్ టెస్ట్ చేశారు. బ్లడ్ టెస్ట్ చేస్తే కొంచెం లైట్గా టైఫాయిడ్ ఉందమ్మా అని చెప్పారు. ఎప్పుడు తీసుకెళ్ళి హాస్పిటల్కి తీసుకెళ్ళలేదు, వేరే చోటకి తీసుకెళ్ళాము. అక్కడ మేడంగా టెస్ట్ చేసి లైట్గా టైఫాయిడ్ ఉందమ్మా, అంతే, భయపడాల్సిన అవసరం లేదని చెప్పారు. సరే అని చెప్పి ఇంకా ఆ రోజు మందుల కోసం సరే ఆ రోజు బాగానే ఉన్నాడు, కానీ ఆడుకోవట్లేదు, నీరసంగా అలానే ఉన్నాడు. సరే ఇంకా మంగళవారం రోజు పొద్దున్నే లేచాము, ఇంకెళ్దాము. ఇంకా ఆ రోజు నైట్ అంతా నిద్రపోలేదు, అస్సలకి నిద్రపోవట్లేదు, ఏడుస్తున్నాడు, ఏడుస్తున్నాడు. ఇంకా పొద్దున్నే లేచి ఇంకా మోషన్కి వెళ్ళాడు. మోషన్ ఏమో కొంచెం పెద్దగా అయింది, నాకే భయం వేసింది. ఇంకా మా అమ్మకు ఫోన్ చేశాను, అమ్మ ఇది పరిస్థితి అని చెప్పాను. మా అమ్మ పనికి వెళ్ళేదాన్ని కూడా ఆగిపోయి మా ఇంటికి వచ్చింది. మమ్మల్ని తీసుకొని వచ్చింది అనమాట ఇక్కడికి. ఆ రోజు ఇంకా అసలుకి ఫుడ్ పెడుతుంటే ఏమీ తినట్లేదు, అసలు పచ్చి మనుషులు కూడా తాగట్లేదు, రోడ్లకి అసలు ఏమీ తీసుకురావట్లేదు. మంచి తాగినా వాంతింగ్ చేసేసుకుంటున్నాడు. ఆ రోజు సాయంత్రం దాకా అంతే ఉన్నాం. ఇంకా భయం వేసి ఇంకా మళ్ళీ ఎప్పుడు తీసుకెళ్ళి హాస్పిటల్కి తీసుకొని వెళ్తే ఆయన పిల్లల బాబు చాలా డల్ అయిపోయాడమ్మా, సెలైన్ పెట్టాలి అని చెప్పారు. సరే అని చెప్పి ఇంకా ఆ రోజు నైట్ మొత్తం ఇంకా అక్కడే ఉన్నాము. ఆ తర్వాత రోజు సాయంత్రం దాకా కూడా అక్కడే ఉన్నాము. ఆ తర్వాత రోజు కూడా ఒక పొద్దున కూడా ఒక ఇడ్లీయే తిన్నాడు. ప్రభా ఏంది అసలు ఈ అబ్బాయి ఏం తినట్లేదు, అసలు ఏం నోట్లోకి వెళ్ళట్లేదు, ఏందయ్యా అసలుకి ఏం చెప్పారని ప్రార్థన చేసుకుంటానే ఉన్నాను ఆ రోజు మొత్తము. ఆ రోజు కొంచెం మధ్యాహ్నం నుంచి కొంచెం తింటం మొదలు పెట్టాడు. ఇంకా సాయంత్రం కూడా వెళ్ళండి అమ్మా ఇంకా తగ్గింది అని చెప్పి అన్నారు. కానీ అలా 3 రోజులు ఇంజక్షన్స్ చేయాలి, 3 రోజులు వచ్చి చేయించుకోండి అని చెప్పి అన్నారు. దేవుడు ఆ బిడ్డ జీవితంలో చిన్నప్పటి నుంచి ఏదో శ్రమలు చిన్నప్పటి నుంచి వస్తానే ఉన్నాయి, కానీ వాటన్నిటిని జయకరంగా ఎదుర్కొని ఆయన సన్నిధానం నడిపిస్తున్నాడు ఆ బిడ్డని. ఆ బిడ్డను నడిపిస్తున్నాడు. ఇంకా ఆ బిడ్డ జీవితంలో గొప్ప కార్యాలు చేయాలని, చిన్నప్పటి నుంచి ఆ బిడ్డ దేవుడి సంగతి ఎదగాలని, మా కుటుంబం గురించి ఆ బిడ్డ గురించి ప్రార్థన చేయండి.